ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా దేవిశెట్టి హరీష్ బాబు ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ప్రెసిడెంట్గా పనిచేసిన టి వినోద్ కుమార్ పదవీకాలం పూర్తి కావడంతో దేవిశెట్టి హరీష్ బాబును ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు తొమ్మండ్రు వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎప్పుడూ లేని విధంగా ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నుకోవడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. అనంతరం నూతన అధ్యక్షుడు హరీష్ బాబు మాట్లాడుతూ శ్రీ వాసవి మాత అనుగ్రహంతోనే తాను ఈ పదవిని చేపట్టడం జరిగిందని, ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆళ్లగడ్డ అమ్మవారిశాల అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు హరీష్ బాబు తెలిపారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులుగా టంగుటూరి ప్రసాద్, బైసాని రవిప్రకాష్, ఉపాధ్యక్షులుగా గుండా నాగ ప్రదీప్, అలవాల శివచరణ్, పేరూరు విజయ్ కుమార్, నిచ్చెనమెట్ల రామయ్య, ప్రధాన కార్యదర్శిగా సూర్య గోవిందరాజులు, సహాయ కార్యదర్శులుగా చాటకొండ పోలయ్య, లగిశెట్టి సుబ్రహ్మణ్యం, గంగిశెట్టి వెంకటేశ్వర్లు, పువ్వాడి సురేంద్ర కుమార్, కోశాధికారిగా రేపాకుల శ్రీనివాసులు, ఉప కోశాధికారిగా గాదంశెట్టి గణేష్, కార్యవర్గ సభ్యులుగా జూటూరు మోహన్ రావు, చక్రపాణి, దొంతు చంద్రశేఖర్, వంకదార చక్రపాణి, శృంగారపు మురళీకృష్ణ, ఆరవేటి వెంకట సుబ్బయ్య, గాదంశెట్టి నాగేశ్వరరావు, కిషోర్ కుమార్, తంబి రవి తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ తాలూకాలోని అన్ని మండలాల ఆర్యవైశ్య సంఘం సభ్యులు, ఆళ్లగడ్డ పట్టణ ఆర్యవైశ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎందుకంటే మనకి సమాజం ఉంది కాబట్టి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. దయచేసి అందరూ కూడా సహకరించాల్సిన మరీ మనం చేస్తున్నాము. దయచేసి అందరూ క్షమించండి. కార్యవర్గ సభ్యులు అయిన తర్వాత అందరూ వచ్చి సన్మానం చేసుకోండి. దయచేసి అందరూ తక్కువ ఉంది. జిల్లా సంఘంతో కూడా కేటాయించినారు. ధన్యవాదాలండి అందరికీ, సోదరులకందరికీ. ఈ కార్యక్రమము ఈరోజు ఇంత దిగ్విజయం అయిందంటే కేవలం మన ఫ్రెండ్ సర్కిల్, గుండా శివయ్య గారు, గుండా మణి గారు, తర్వాత మన వినోద్ గారు, అమ్మవారి ఆశీస్సులు, అలాగే మా చిన్నాన్న దేవిశెట్టి చంద్రుడు గారు, నా ఫ్రెండ్స్ సుబ్రహ్మయ్య, జనార్దన్, వీళ్ళందరి సహకారంతో, ఇంకా మా సీనుమామ, వీరిది వెలకట్టలేదు. ఎందుకంటే తను ఎక్కడా ఉన్నాడు, కానీ అన్నింటిలో తనే ఉంటాడు. దాంట్లో మా పెద్దబాబు గారు ప్రసాద్ గారు, రెండోది మా వియ్యకుడు సత్యం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
నిష్ఠాగతితో పని చేయగలవాడనని నా యొక్క బాధ్యతలకు కట్టుబడి కర్తవ్య నిర్వహణలో సంఘం నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించనని సంఘం అభివృద్ధికి అన్ని విధంగా కృషి చేయగలనని శ్రీ వాసవి మాత శాస్త్రి